సార్ 38 సీట్లు అసెంబ్లీకి సంబంధించి 30కి పైగా సీట్లు వచ్చిన పార్టీ 3 నెలలు అసెంబ్లీ నుంచి లోక్సభకి మొత్తం క్లీన్ స్వీప్ అవుతున్న పరిస్థితి. కనీసం అధినేతనే ఎదిరిస్తే బయటకు వస్తున్న పరిస్థితి. డోర్ తీసేస్తే మొత్తం పరిగెత్తుతున్నట్టుగా అంత పరిస్థితి. దీనంతటికి కారణం కుటుంబ పాలన, జనాల్ని తక్కువ చేసి చూడటం, పొగరబోతుతనం, మేము రాజులు దొరలము అనే దొరతత్వం అనుకోవచ్చా? ఇప్పుడు రాజులు దొరలనే కాదండి, ప్రజలు నిజంగా తీర్పు చెంపపెట్టులని తీర్పిచ్చి ఇంట్లో పండబెట్టింది. ఆ తట్టుకోలేక డిస్టర్బ్ అయ్యారు. ఏం జరిగిందో ఆయన ఆరోగ్యాన్ని కూడా మనం చూసాం కేసీఆర్ గారికి. సరే, దాని దగ్గర మనం పోవద్దు. మరి ఒకటే మాట, మీరు నన్ను అడగడం ఏం జరుగుతుంది, ఇవాళ ఒక పార్టీ మొత్తం చీలికి వస్తుందండి. ఇందులో 2 అర్థాలు ఉంటాయండి. కేసీఆర్ మొత్తపడి సీఎం అయినప్పుడు టీడీపీ వాళ్ళని ప్రోత్సహించి నిజంగా తెలంగాణ నిజంగా అస్థిరత పడాలా అంటే తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం ఉండాలా, అస్థిరత రాకూడదని చెప్పి టీడీపీ ఎమ్మెల్యేని ప్రోత్సహించాడు విలీనం. రెండోసారి అవసరం లేకపోయినా 88 సీట్లు వచ్చిన ఆ రోజు ప్రతిపక్షాలు ఉండకూడదని కాంగ్రెస్ విలీనం చేసుకున్నాం. వలసని ప్రోత్సహించడం ఒక ఎత్తు. రెండో విధంగా కోరం చూడాలి. ఇప్పుడు ఎవరు వలసలు ప్రోత్సహించకపోయినా వాళ్ళంతటి వాళ్ళు మేము చేరుతానడం ఇంకొక ఎత్తు. ఓకే, మనం ఎవరం అడగటం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అక్కడ సిట్టింగ్ ఎంపీ క్యాండిడేట్లు, వాళ్ళ తండ్రులు, నిజంగా చెప్తారు ఆఖరికి సెక్రటరీ జనరల్ అంటే కేసీఆర్ తర్వాత పార్టీలో అత్యంత ప్రాముఖ్యత లీడర్ ఆయన స్వయం కూతురు జిహెచ్ఎంసీ మేయర్. ఎవరు అడుగుతున్నారండి రమ్మని? మేము ఎంత ప్రోత్సహించినా కూడా ఎవరు ప్రోత్సహిస్తారు? వాళ్ళు ఒక లెవెల్లో ఉన్నారు, ఒక పోస్ట్ ఉంది, ఇంకా టర్మ్ ఉంది. రాజ్యసభ మెంబర్ ఆయన కేశవరావు గారు, వాళ్ళే స్వయం నేను చచ్చిన కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతాను, కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అంటున్నారు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలా? ఆ ఒక్క నిజంగా ఆ కేసు, ఆ కోటరీ కానీ, ఆ నిర్ణయాలు కానీ, ఆ జరిగే ఒక కుమ్లవడం కానీ 10 సంవత్సరాల నుంచి ఆ ఆక్రోశం ఇప్పుడు బయటకు వస్తుంది వాళ్ళ నుంచి. ఆ రోజు తప్పనిసరి స్థితిలో పార్టీలు మారడం జరిగింది వాళ్ళు. కానీ వాళ్ళంటే వాళ్ళే మాకు స్వేచ్ఛ పార్టీలో ఉంటుంది, ఇదే పార్టీలో మాకు స్వేచ్ఛ ఉంటుంది, ఇక్కడ మీ స్వేచ్ఛ మాకు ముఖ్యం, మా స్వేచ్ఛ అనిచ్చే హక్కు ఎవరికి లేదని చెప్పే కదా మీరు చూస్తున్నారు. ఆ దాంట్లో భాగంగా ఇంత ముందు నాకు క్వశ్చన్ అడిగింది, మీరు ఏమని అడిగారు? ఇలా ఫోన్ ట్యాపింగ్స్ అని చెప్పి. ఎందుకంటే నీ లీడర్ల పైన, నాయకుల పైన, కార్యకర్తల పైన నీకు నమ్మకం లేదే కానీ కదా ప్రతిపక్ష నాయకులతో ఎక్కడ మాట్లాడుతున్నారని ఆ రోజు నుంచి నువ్వు ముందు చూపుతో ఆలోచించుకుంటూనే ట్యాపింగ్ కి మొదలు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థను వాడుకున్నావు. ఇలా వ్యవస్థ చేతిలో లేదు కాబట్టి ప్రతి వాళ్ళకు కూడా వాళ్ళ ఒక ఆత్మవిశ్వాసం కానీ, వాళ్ళకు సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం. దానికి అనుకూలంగా వాళ్ళు ముందుకు అడుగేస్తున్నారు. ఎన్ని రోజులు అండి వాళ్ళ ఆవేశం ఆ కట్టలు తెచ్చుకున్నారు ఎవరు? మీ మీడియా పత్రికల ఆవేశం కట్టలు తెచ్చుకుంటేనే కదా మీడియా మా సహకారం అందిస్తేనే కదా మన పెద్దలు చెంపపెట్టేలా తీర్పు ఇచ్చారు. మీ మీడియా సహకారంతో మీ మీడియా పత్రికల దగ్గర కూడా ఏమని చెప్పారు? పామును పోసి పాలను పెంచాం కదా అని చెప్పారు మీడియా పత్రికలు స్థలాలు ఇచ్చే విషయంలో. అంటే అక్కడ కూడా వాళ్ళ పాలసీ డిసిషనే. కాబట్టి ఆ పాలసీ డిసిషన్ ఏంటో ప్రజలు నిశ్చయించేసారు. కాబట్టి రాబోయే కాలంలో జరగాల్సిందని చూడాలండి. పార్టీ ఉంటదా ఉండదా అనేది ఒకటే మాటలు చెప్తారు. డెఫినెట్లీ బీజేపీకి అమ్ముడుపోయిన పార్టీ. ఇవాళ మీకు ఒక విషయం, 17 ఎంపీ సీట్లో ఒక్క లీడర్ ఎవరైనా సరే టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి మొదలు పెట్టుకుని ఇవాళ టీఆర్ఎస్ ఆ టికెట్ సాధించారు చెప్పండి అండి. 17 ఎంపీ స్థానాల్లో నాకు చెప్పండి. అందరు కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు, 2018లో వెళ్ళిన వాళ్ళు సగం మంది ఉంటే ఇంకా సగం మంది 2014లో టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు తప్ప ఒక్క లీడర్ అయినా టీఆర్ఎస్ ఆవిర్భావ ఉద్యమకారుడు కానీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ, టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకుడు ఉన్నాడా? ఒక్కడే ఒక లీడర్ ఎవరు? పద్మారావు పార్టీ మారబోతున్నాడు. అది ఎవరో ఆయన లీకులు ఇచ్చుకుంటున్నాడు స్వయాన్ని. నాకు ఎందుకంటే ఆయన స్వయాన్ని ఆయన పార్టీ, ఆయన కాన్షియన్స్ ఉన్న ఒక డిప్యూటీ మేయర్, ఆమె ఒక సిట్టింగ్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్, ఆమె కాంగ్రెస్ వచ్చేసింది. పద్మరావు గారు కూడా మారిపోతారని ఆమె చెప్పింది. దానికంటే సాక్ష్యం కావాలా? నీ లీడర్లు, నీ క్యాండిడేట్లకే నమ్మకం లేదు కాబట్టి రోడ్కో బ్రేకింగ్ వచ్చినప్పుడు మాట్లాడదామని మాట్లాడే సందర్భం లేదు. కాబట్టి ఒకటే మాటలు చెప్తాను, బీఆర్ఎస్ కాలం జరిగిందండి. అలా బీఆర్ఎస్ మార్చినప్పటి నుంచే బీఆర్ఎస్ నిజంగా ప్రజలు తీర్పిచ్చారు కదా, తీర్పిచ్చిన తర్వాత బీఆర్ఎస్ సంస్థాగతంగా నిర్మాణం జరగలేదు. ఇవాళ క్షేత్రస్థాయి నిర్మాణం లేని పార్టీలు ఏవైనా సరే కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. వాళ్ళకు ఒకటే స్ట్రాటజీ ఇవాళ, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి. ఆ కాపాడుకోవాలంటే బీజేపీకి నిజంగా ఇక్కడ తెలంగాణలో గ్రౌండ్ లేదు. తెలంగాణలో గ్రౌండ్ ప్రిపేర్ చేయాలా, బీజేపీని అస్తిత్వంతో కాపాడాలా. ఈ 5 ఏళ్ళు కాలం మీద తీయాలా, తర్వాత రాజకీయాల గురించి ఆలోచిస్తారు.